హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కొర్రలతో ఇడ్లీ రెసిపీ అండి. ఈ కొర్రలు డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ ఈ మిల్లెట్స్‌ని రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే మన హెల్త్‌కి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. మరి ఇంత హెల్తీగా ఉండే ఈ కొర్ర బియ్యంతో ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే ఇడ్లీలని ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటి కోసం ముందుగా 2 కప్పుల వరకి ఈ కొర్ర బియ్యంని తీసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకి మినపప్పును కూడా తీసుకొని, ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని, వీటిని బాగా 4, 5 సార్లు కడిగి 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4, 5 గంటల తర్వాత వీటిని మిక్సీలో వేసే ముందు అరకప్పు అటుకులను కూడా నానబెట్టుకోవాలి. ముందుగా మినపప్పుని మిక్సీ జార్‌లోకి వేసుకొని, నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్‌ని వేసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి నానబెట్టుకున్న కొర్రలను కూడా వేసుకొని, కొద్దిగా రవ్వ రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకుంటేనే ఇడ్లీలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు మిశ్రమంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ పిండిని 7, 8 గంటల పాటు కానీ, రాత్రంతా కానీ పులియనివ్వాలి. మార్నింగ్ వరకు మన పిండి అనేది బాగా ఈ విధంగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్‌కి ఆయిల్‌ని అప్లై చేసుకొని ఈ పిండిని ఇడ్లీలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లోను, తర్వాత 7, 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోను ఉడికించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా, సాఫ్ట్‌గా ఉండే కొర్ర బియ్యంతో ఇడ్లీలు రెడీ అయిపోతాయి. వీటిని మీకు నచ్చిన చట్నీతో గానీ, సాంబార్‌తో గానీ సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ఇడ్లీలు కూడా మనం రెగ్యులర్‌గా ఇడ్లీ రవ్వతో చేసే ఇడ్లీ లాగానే చాలా సాఫ్ట్‌గా, మంచి ఫ్లఫీగా వచ్చాయి. మరి ఇంత టేస్టీగా, హెల్తీగా ఉండే ఈ కొర్ర బియ్యం ఇడ్లీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన క్రంచీ రుచులు ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.